హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో పెసర పునుగుల కర్రీ. ఇవాళ లంచ్లోకి ఏం కూర వండుదామో అని ఆలోచిస్తూ ఉంటే పెసర పునుగులు వచ్చినాయి. పునుగుల కర్రీకి కావాల్సిన పదార్థాలు: పెసర పునుగులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, సాల్ట్. ముందుగా మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని 2 చెంచాల ఆయిల్ పోసుకుని ఎల్లుల్లిపాయలు బాగా రోస్ట్గా వేపుకోవాలి. ఎల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసి వేపుకోవాలి. కరివేపాకు, జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 4 గ్లాసుల వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఇందులోకే మనం పసుపు, కారం, సాల్ట్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. కూరలో వేసిన వాటర్ సకానికి ఎగిరిన తర్వాత మనం పెసర పునుగులు వేసుకుని జాయిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపితే ముక్కలైపోతాయి. కూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకుని జాయిగా కలుపుకోవాలి. అంతేనండి, పెసర పునుగుల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఇప్పటివరకు నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.